శుక్రుడు అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి వచ్చి జీవితాంతం ఉండాలన్నా ఈయన అనుగ్రహం ఉండాలి. వాళ్ళిద్దరు శుక్రుడు నీచ స్థానంలో ఉంటే పెళ్ళైన కొంతకాలంగా చాలా మంది విడిపోతుంటారు. వాళ్ళకి ఏంటి అంటే శుక్రుడు నీచ స్థానంలో ఉంటారు. అందుకే పెళ్లి అయ్యే ముందు 1-2 సార్లు జాతకం పెళ్లి చేయాలి. మంచిగా శుక్రగ్రహాలు ఓం శుక్రంతే అన్యతే అన్యద్విషరూపేహని యజ్ఞప్రవాసి విశ్వాహి మాయాపతిస్పథాప భద్రాతే కోశంధే రాత్రస్తో చ పరం జలచర సామర దేవతిః ఇంద్రమస్మహేపాహితో మంజతాచార్యాతే ఉపస్థస్య తపపణి భద్రమశోదసర మందాంగవాసంత కవ్యస్య యజ్ఞాః త్వం భద్రవస్వః అదేవతా ప్రత్యదేవతా సహిత శుక్రగ్రహమావాహజామి స్థాపజామి పూజజామి. తర్వాత గ్రహం శనిగ్రహం. ఈ శనేశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రాణాన్ని బదలదు. బ్రహ్మరాసం రాజును కూడా మార్చగలిగేవాడు శని. అందుకే శనీశ్వర అంటే సాక్షాత్తు ఆయన ఈశ్వరుడితో సమానం. ఈయన మనం చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తాడు, మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాడు. ఉదాహరణకి ఇద్దరు మంచివాళ్ళు కలిస్తే అక్కడ ఎలాంటి గొడవలు జరగవు, ఎలాంటి వ్యతిరేక వాతావరణం ఉంటుంది. ఇద్దరు మంచివాళ్ళు కలిసి మెలిసి ఉంటుంది. అదే ఒక చెడ్డవాడు ఒక మంచివాడు కలిసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ అవుతుంది. మనం ఎట్లా చూస్తే ఆయన మనకు అట్లా కనిపిస్తారు అన్నమాట. చాలా మంచివాడు శని అనేవాడు, అలాగే చాలా చిన్నవాడు. ఈయన మన జాతకంలో మంచిగా ఉంటే త్వరగా లైఫ్లో సెటిల్ అవుతాం. ఉదాహరణకి త్వరగా మనకు ఉద్యోగం వస్తుంది, త్వరగా లైఫ్లో ఇల్లు కడతాం, త్వరగా కారు కొడతాం, త్వరగా సొసైటీలో ఒక రెస్పెక్ట్ సంపాదిస్తాం. ఈయన మనకి నీచ స్థానంలో ఉంటే అవన్నీ పోయి ఫుట్పాత్ మీద తీసుకొచ్చేవాడు. ఏకైక గ్రహం శనిగ్రహం, అత్యంత పవర్ఫుల్ గ్రహం. మంచిగా ఓం శనేశ్వరాయ నమః అనుకోండి. ఓం శమగ్నిరగ్నిభస్కరచ్చందస్తపురుసూర్యః శంవాతో గాతురపాకపత్రికః యమాయ సోమకం సమత యమాయ జహోతా హవిః యమగుంభజజ్ఞాగచ్చత్యక్తదూతో అనంకుటః ప్రజాపతేన స్మరేతాన్ నిన్యా విశ్వాదాతాన పరిదాత భూవ యత్కామాస్తే ధర్మస్తన్నాస్తమజగ్నస్యామ పతయోనీనాం ఓం భవస్వః అధిదేవతా ప్రత్యదేవతా సహిత శనేశ్వర గ్రహమావాహజామి స్థాపయామి పూజయామి. తర్వాత గ్రహం రాహుగ్రహం. దీనిని జాతక భాగంలో ఛాయాగ్రహాలు అంటారు. ఛాయ అంటే షాడోని మనం ఛాయ అంటాం. ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే ఆధార్ కార్డు ఉంది, దాన్ని మనం జిరాక్స్ షాప్లో ఇస్తే వాడు దాన్ని జిరాక్స్ చేసి మనకి కాపీ ఇస్తాడు. రెండు పక్కన పెడితే సేమ్ అవునా కదా. అలాగే ఒకటి తల అయితే ఒకటి తోక అన్నమాట. వీళ్ళిద్దరు అసలు దేవతలు కాదు, కానీ కాలసర్పదోషానికి అధిపతి రాహుకేతులు అన్నమాట. త్వరగా పెళ్ళవాళ్ళని అనుగ్రహం మంచిగా రాహుగ్రహాలు. ఓం కయానశ్చత్రా భవదోతే సదా ప్రదర్శకా కయా ప్రతిష్ఠయా వృత ఆయంగో పృష్ఠరక్రమేల్సనం పాతరం పునః ప్రతిరంచ ప్రయన్సువః తమోస్తు తత్వేభ్యో జయకేతు పృథివీమనో ఏ అంతరిక్షయ దివితేభ్యः సత్వేభ్యో నమః. ఓం భూర్భువస్సువః అదేవతా ప్రత్యదేవతా సహిత రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత గ్రహం కేతు గ్రహం కాదు, కేతు గ్రహం. ఈయనొక్కడు గ్రహం కాకుండా ఘనంగా ఉన్నాడు మనకి. ఆఖరి గ్రహం. ఈయన ఏం చేస్తాడంటే మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అలాగే మన పిల్లలకు కూడా మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా ఏమవుతుంది అంటే మంచి జ్ఞానం ఉంటే మంచిగా రాణించాలంటే కేతుగణ గ్రహం ఖచ్చితంగా అనుగ్రహం ఉండాలి. మనస్సులో కేతుగణాయ నమః. ఓం కేతుం సంపన్న కేతవేషో మర్యాపేషసే సమశుద్ధిరజాయథాః సచిత్ర చిత్రం చితయంతం తమస్మై చిత్రాక్షత్రం చిత్రతమం వజోధాం చంద్రం హ్రీంపురవీరం గృహం చంద్రచంద్రాభిర్మణదేవస్వ బ్రహ్మా దేవానాం వదవేకవీనాం చతుర్గానాం మహిషో మృగానాం శేనాబుద్ధానాగుతుర్పణా నాగర్వాం పవిత్రమత్యాదిభండో ఓం భవస్వః అదేవతా ప్రత్యదేవతా సహిత. ఆ పంచపాత్ర ఇది కదా, అది తీసేసి దాని ప్లేస్లో పెట్టండి. కేతుగణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మంచిగా ఒకసారి నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. మా జీవితంలో అలాగే మా పిల్లల జీవితంలో మా కుటుంబం అందరి జీవితంలో మీరు మంచి స్థానాల్లో ఉండాలి. మంచి దీర్ఘాయుష్యం ప్రసాదించాలి. అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. మంచిగా నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అలాగే ఇస్తూ ఉండండి. మీరు ఇక్కడ మిగిలిన ఆకుల మీద పెడుతూ ఉండండి. అలాగే లైన్గా పెడుతూ
सहस्रचेतुषः पुरुषः सहस्राक्ष सहस्रवात् सभोगं विश्वदा वृत्वा अर्थितिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्छभव्यं मतामृतत्वशेषाणः हिरण्येनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागुश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्धवते पुरुषः पादोऽस्यः भवात् पुनः ततो विश्वं यक्रामतु शासनानशने अभि तस्मात् विराटजायता विराजो अधिपुरुषः स जातोऽत्यरिच्यता पश्चाद्भवमृथः पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्यासीराज्यं ग्रीष्मशरद्धभिः सप्तास्याजन्मर्धयः यत्सप्तसमिधः कृता देवायज्ञं तन्वानाः अबद्धन् पुरुषं वशं तं यज्ञं बर्हिष प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवा एजन्ता साध्यार्षयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतं कृषिताज्यं पशुकुस्ताकुश्चक्रे वायुव्यानो आरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः अतस्सामान् जग्गिरे छन्दागुं जग्गिरे तस्मात् यजस्तस्मात् जायत तस्मादश्वा अजायन्त एके च भयाजितः कावो हजग्गिरे तस्मात् जाता जावयः यत्पुरुषं विदधुः यतिधाव्य कल्पयन् मुखन्तुमस्य गो बाहु का गोरोपादा विक्ष्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः पृतः पूर्वोदस्य यद्वैश्यः तद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यामहो प्रतिश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवन्नन्तमतस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भवतन् यदास्ते धाता पुरस्ताद्यपदा जहार चक्र